శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మే 21 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి ఉదయం 8 గంటల 29 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత షష్ఠి తిథి వచ్చింది. నక్షత్రం రోజంతా పుష్యమి నక్షత్రం ఉంది. గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఈ శుద్ధి యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ప్రయాణాల్లో అనుకూలత ఏర్పడుతుంది. మీ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా రాశి చక్రం చార్ట్‌లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతైన గురువు మిథున రాశిలో, బుధుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి తీసుకోవాలి. ధనం ఖర్చు చేసేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయాలి. గురువు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా పుష్యమి నక్షత్రానికి అధిపతైన శని మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి పుష్యమి నక్షత్ర బలాన్ని బట్టి కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవటానికి ఈ పుష్యమి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా పుష్యమి చాలా మంచిది. అంటే గురువు గారి దగ్గర మంత్రం తీసుకోవటానికి నక్షత్రం మంచిది. అలాగే ఆపరేషన్లు చేయటానికి ఈ పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది. అయితే ఇప్పుడు కర్తరి ఉంది కాబట్టి ఆపరేషన్లు చేయకూడదు. బాగా ఎమర్జెన్సీ ఉంటే ఎవరికైనా ఆపరేషను పుష్యమి ఉంది కాబట్టి చేయించుకోండి. అదేవిధంగా వైద్య వృత్తులు ప్రారంభించడానికి, మెడికల్ రిలేటెడ్ హాస్పిటల్స్ ప్రారంభించడానికి పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది. అదేవిధంగా ఎవరైనా సరే కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి కూడా ఈ పుష్యమి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. దాంతో పాటుగా విదేశీయాన ప్రయత్నాలకు, అబ్రాడ్ వెళ్ళటానికి చేసే ప్రయత్నాలకు కూడా పుష్యమి నక్షత్రం చాలా మంచిది. అంతేకాకుండా అలంకరణకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయటానికి కూడా పుష్యమి నక్షత్రం మంచిది. ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి కూడా పుష్యమి అనుకూలం. పుష్యమి నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంఘంలో గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. లేదా గొప్పవారితో పరిచయం ఉంటే వాళ్ళని కలుసుకోగలుగుతారు. అలా గొప్పవారిని కలుసుకోవటం ద్వారా మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఈరోజు మేషరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా ధన వ్యయం కూడా ఉంది. అంటే ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే సమయంలో మేషరాశి వాళ్ళు ఈరోజు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధన వృద్ధి కనిపిస్తోంది. అంటే ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా సరే రకరకాలుగా ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధనపరంగా మంచి పురోభివృద్ధి వృషభ రాశి వాళ్ళు ఈరోజు పొందగలుగుతారు. అయితే ధనం ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఖర్చు పెట్టుకోవటం మంచిది. ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి వస్తు లాభం పొందే సూచనలు ఉన్నాయి. అంటే ఇంటికి అవసరమైనటువంటి రకరకాల వస్తువులను కొనుగోలు చేయటం ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఏదైనా సరే కొద్దిగా ప్రయత్నిస్తే ప్రతి పనిలో కూడా మిథున రాశి వాళ్ళు మంచి విజయాలు పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి యందు విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగమైన, వ్యాపారమైన ధనపరంగా మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము పొందే యోగం కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్య భంగము ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. సింహరాశి వాళ్ళు వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే ఈరోజు తొందరపాటు చర్యల వల్ల కొన్ని విషయాల్లో నష్టపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏ విషయంలోనూ తొందరపాటు పనికిరాదు. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి సింహరాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు చేసే సమయంలో 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవటం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళు ఈరోజు వృత్తిపరంగా మంచి ధనలాభాన్ని పొందగలుగుతారు. ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన ధనపరంగా చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి.
అలాగే కన్యా రాశి వాళ్ళు ఈరోజు కొత్త కొత్త సామాగ్రిని కొనుగోలు చేస్తారు. దానివల్ల మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఎక్కువగా కనిపిస్తోంది. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట రూ. 10 ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి తులారాశి వాళ్ళు ఈరోజు ధనాన్ని ఖర్చు చేసే సమయంలో 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. అలాగే తులారాశి వాళ్ళు ఈరోజు ధనం ఖర్చు చేసినప్పటికీ మళ్ళీ వృత్తిలో ధనాన్ని సంపాదిస్తారు. ఉద్యోగమైనా, వ్యాపారమైనా. మళ్ళీ చేస్తున్న వృత్తిలో ధనాన్ని సంపాదించడానికి కూడా తులారాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఏ పనిని ప్రారంభించినా కొద్దిగా ప్రయత్నిస్తేనే చేస్తున్న పనిలో మంచి విజయాలు పొందగలుగుతారు. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామితో లేనిపోని సమస్యలు, గొడవలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ధనుస్సు రాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్‌తో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. అలాగే ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ఈరోజు వృత్తిపరంగా ధనలాభం కూడా మకర రాశి వాళ్ళకి కలుగుతుంది. ఉద్యోగమైనా, వ్యాపారమైనా ధనాన్ని పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ధన వృద్ధి ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ పరంగా కూడా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు ఈరోజు పెంపొందింపజేసుకోగలుగుతారు. అంటే కుంభరాశి వాళ్ళకి కుటుంబంలో గౌరవ మర్యాదలు పొందడానికి చేసే ప్రయత్నాలు అద్భుతంగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం ద్వారా మంచి ప్రయోజనాలు పొందే యోగం ఉంది. అలాగే కొన్ని ఆర్థిక సమస్యలు వెంటాడినప్పటికీ సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే గురువారం కాబట్టి బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 11 సార్లు, శివాయ గురవే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని వెళ్ళండి. బృం బృహస్పతయే నమః, శివాయ గురవే నమః. ఈ 2 మంత్రాలు చదువుకుని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటానికి గురుహోర మంచిది. ఔషధాలు స్వీకరించడం ప్రారంభించడానికి కూడా గురుహోర అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి హోరలో ఏ పనులు చేస్తే అదృష్టం కలిసొస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ద్వాదశ రాశుల వారు సంపూర్ణ దినఫలం తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.